హాయ్ అండి. నేను మీ ఉన్నిసా మేడంని. సో, బీఈడీ వాళ్ళు సీటెట్ పేపర్ 1కి అప్లై చేస్తున్నారా? సో, అప్లై చేయకండి. మీరు ఎలిజిబుల్ కాదు. సీటెట్ పేపర్ 2కి మాత్రమే మీరు ఎలిజిబుల్ అండి. ఇంకోటేంటంటే మీరు డీఎడ్ ప్లస్ డిగ్రీ చేస్తే మీరు పేపర్ 2కి కూడా ఎలిజిబుల్. ఓకే. ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం సీటెట్ పేపర్ తెలుగులో ఉండదండి. చాలామంది నన్ను ఇదే అడుగుతున్నారు. పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటది. ఓకే. సో, ఇంకో డౌట్ అంటే మరి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు తెలుగులో చెప్తున్నారా అంటే యాక్చువల్లీ ఇంగ్లీష్‌లోనే అండి. సో, ఇంగ్లీష్‌లో ఉన్నది తెలుగు మీడియం వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను తెలుగు ట్రాన్స్‌లేషన్ ఇస్తున్నాను. టెస్టెస్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఎన్‌సీఈఆర్‌టీ నోట్స్ కావచ్చు, సైకాలజీ మ్యాటర్స్ కావచ్చు, ఒక్క తెలుగు తప్ప మిగిలినవన్నీ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. మీరు కూడా ఇది ఫిక్స్ అవ్వండి. ఇంగ్లీష్ అండ్ హిందీలోనే పేపర్ ఉంటది. ఒక 30 మార్కులు తెలుగు. మీరు లాంగ్వేజ్ 1 తెలుగుగా చూజ్ చేసుకుంటే, లేదా లాంగ్వేజ్ 2గా తెలుగు చూజ్ చేసుకుంటే, ఏం చూజ్ చేసుకున్నా 30 మార్కులకి మాత్రమే తెలుగు ఉంటది. మిగిలిన 120 మార్క్స్ మీరు సీటెట్ అనేది ఇంగ్లీష్‌లోనే రాయాలి. అది పేపర్ 1 అయినా, పేపర్ 2 అయినా. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేవి మీరు చదవాలి కంటెంట్ కోసం. సో, బీఈడీ వాళ్ళు పేపర్ 2 మాత్రమే అప్లై చేయండి. మీకు పేపర్ 1 ఎలిజిబుల్ లేదు. అలాగే డీఎడ్ ప్లస్ డిగ్రీ ఉంటే పేపర్ 1, పేపర్ 2 2 కూడా అప్లై చేసుకోవచ్చనమాట. స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో సో, చాలా మందికి తెలియడం లేదనమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.